అబార్షన్లు కాకుండా ఉండడానికి ఉపయోగపడే 2 ఆయుర్వేద ఔషధాలను ఇప్పుడు తయారు చేద్దాం మనం. అందులో ఒకటేంటంటే గర్భధారణకి 6 నెలల ముందు నుంచి వాడడానికి, మరొకటి గర్భధారణ తర్వాత వాడడానికి అన్నమాట. ముందు గర్భధారణకు ముందు వాడేటువంటి ఔషధం గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి ఏంటంటే మొత్తం 3 మూలికలు కావాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే శతావరి. ఈ శతావరి ఆడవాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఒక మంచి టానిక్ లాంటి ఔషధం. అంటే గర్భాశయం చక్కగా పనిచేయడానికి ఉపయోగపడేటువంటి ఉత్తమమైన మూలిక శతావరి అనమాట. మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, ఇలా దేనిలో అయినా మెనోపాజ్ ప్రాబ్లంలు అన్నింట్లోనూ కూడా శతావరి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. శతావరి వేర్లని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. శతావరి తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది విదారి. ఈ విదారి కూడా ఏంటంటే విదారి కంద అంటాం, ఒక దుంప లాంటిది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఔషధం. అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక చక్కటి రసాయనం. గర్భాశయం చక్కగా పనిచేసేలాగా, హార్మోన్స్ అన్ని సరిగ్గా ఉండేలాగా ఇది బాగా తోడ్పడుతుంది అనమాట. ఈ విదారి కందను కూడా ముక్కలు ముక్కలుగా చేసేసి ఎండబెట్టి చూర్ణంలా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి విదారి చూర్ణాన్ని కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఇంకా ఆఖరిదైనటువంటి 3వ మూలిక ఏంటంటే యష్టి మధు. ఈ యష్టి మధు కూడా ఒక చక్కటి రసాయనమే. మనం తీసుకునేటువంటి శతావరి, విదారి, యష్టి మధు అన్నీ కూడా రసాయన ఔషధాలు. రసాయన ఔషధాలన్నీ కూడా శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ బాగా పనిచేసేలాగా ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడతాయి. 6 నెలల పాటు హాయిగా వాడుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి మూలికలు అన్నమాట ఇవన్నీ కూడాను. ఈ యష్టి మధు ఏంటంటే దీనిలో సహజ సిద్ధమైనటువంటి తీపి, న్యాచురల్గా తీయగా ఉంటుంది కనుక దీన్ని అతి మధురం అని కూడా అంటారు. ఈ తీపి గర్భధారణకు అవసరమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుతుంది. యష్టి మధుని కూడా ఎండబెట్టుకొని, అంటే ఎండలో కాకుండా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేయాలి. యష్టి మధు చూర్ణం కూడా సమానంగా 50 గ్రాములే తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మూలికల చూర్ణాలని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఏంటంటే గర్భధారణకు 6 నెలల ముందు నుంచి ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా దాదాపుగా ఒక 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో తేనెని కలుపుకొని తీసుకుంటూ ఉండాలి. చూర్ణాన్ని తీసుకుని అందులో తేనెను వేసుకోవాలి. ఇలాగ చూర్ణాలను తేనె కలిపేసుకొని పొద్దున్న సాయంత్రం కూడా 6 నెలల పాటు వాడి ఆ తర్వాత గర్భధారణకు ప్రయత్నించినట్టయితే కనుక అబార్షన్ల నుంచి తప్పుకోవడానికి, అంటే అబార్షన్లు కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే గర్భధారణ తర్వాత వాడేటువంటి ఒక ఔషధం కూడా ఇప్పుడు మనం తయారు చేద్దాం. గర్భధారణ తర్వాత వాడడానికి ఏంటంటే ఒక మూలిక, బెల్లం 2 కావాలి మనకి. ఇది తుమ్మ జిగురు. ఈ తుమ్మ జిగురు మనకి ముక్కల్లాగా దొరుకుతుంది. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా అంటే 1 కప్పు పరిమాణంలో తుమ్మ జిగురు ముక్కల్ని తీసుకుంటే 1 కప్పు పరిమాణంలో బెల్లం తీసుకోవాలి. ముందుగా ఈ తుమ్మ జిగురులో కొంచెం దుమ్ము ధూళి అది ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసుకుని ఈ కప్పు పరిమాణంలో ఉండేటువంటి తుమ్మ జిగురుని నీళ్ళల్లో, అంటే వేడి నీళ్ళలో కరిగించి వడపోసేసుకోవాలి. వడపోసేసుకున్నాక ఆ ద్రవం వస్తుంది కదా, ఆ ద్రవం తీసుకుని అందులో మనం బెల్లాన్ని కలపాలి. అంటే వడపోసుకున్నటువంటి తుమ్మ జిగురు నీళ్ళలో బెల్లాన్ని కూడా కలిపేసి కరిగించేసేయాలి. రెండింటిని కలిపిన తర్వాత ఆ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి హల్వా ఉడికించినట్టుగా ఉడికించుకోవాలి. అంటే హల్వాలాగా అని ఎందుకు అంటున్నానంటే 2 కలిపి ఉడకబెట్టినప్పుడు ఒక చిక్కటి ముద్దలాగా, అంటే ఒక హల్వాలాగా తయారవుతుంది. అది ఎంతవరకు ఉడికించుకోవాలంటే దాన్ని మనం ఒక మాత్రలాగా చేసుకునేందుకు అనుకూలంగా, ఒక ఉండలాగా చేయడానికి వీలుగా ఉండేలాగా తయారు చేసుకోవాలన్నమాట. అంతసేపు ఉడికిన తర్వాత దాన్ని తీసి దాన్ని అప్పుడు చిన్న చిన్న మాత్రలుగా చేసి ఆరబెట్టుకోవాలి. గర్భధారణ అయిన తర్వాత, అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా 2 మాత్రలు చొప్పున 3 నెలలు నిండే వరకు వాడుతూ ఉండాలి. ఆ విధంగా వాడుకుంటూ ఉంటే అంటే మొదటి 3 నెలల్లో అయ్యేటువంటి అబార్షన్లు అవ్వకుండా ఉండడానికి మనం ఇప్పుడు తయారు చేసినటువంటి తుమ్మ జిగురు, బెల్లం కలిపినటువంటి ఔషధం బాగా సహాయపడుతుంది.